ఓం మాఘ కావ్యంలో నిన్న 70 శ్లోకం వరకు చూసామండి ద్వితీయ సరుకులో. ఇవాళ 71 నుంచి చూద్దాము. నేను ఏమన్నాడు ఉద్ధవుడు? బలరాముడు మాట్లాడేసిన తర్వాత ఇక మళ్ళీ నేను మాట్లాడటం ఏంటండి, నాకు అర్థం కాదు. ఓ ఉత్తరం రాసి మళ్ళీ అది చదివి వినిపించినట్టు ఏమిటి అన్నాడు. అంచేత అంటే అలా అయితే ఇంకేం మాట్లాడక్కర్లేదంటే అలా అలా కుదరదు, మళ్ళీ మాట్లాడాలి. ఏమంటున్నాడు? తథాపి యన్మయ్యపితే గురురిత్యస్తి గౌరవం తత్ ప్రయోజక కర్తృత్వముపైతి మమ జల్పతః అని మొదలెట్టాడు. ఎట్లా? తథాపి అయినప్పటికీ తే నీకు మయ్యపి మయి ప్లస్ అపి నాయందు కూడా గురురిచ్చేవా గురువులాగా అంటే పెద్దవాళ్ళగా యత్ ఏ గౌరవం అంటే ఆదరం ఉందో తత్ అది జల్పత మాట్లాడుతున్న మమ నాకు ప్రయోజక కర్తృత్వం అంటే ప్రయోజకర్త ఏం చేస్తాడు? అవతల వాడిని పొడుస్తాడు. ఏంటి స్వర్గ నగమయత్ అనేది ఉందిగా, అలా ప్రేరకత్వము చేసి ప్రేరకత్వాన్ని పొందుతున్నా నేను. అంటే ఒక పని మాట్లాడటానికి నీ నుంచి నేను ప్రేరణ పొందుతున్నాను. అంటే బలరాముడు సిద్ధాంతం చేసేసినా చెప్పేశాడు గట్టి చేత ఇంకా సమస్య లేదు. వాడి వాడి బాధ వాడిని వండండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోనిండి, అది బాటం లైన్. బలరాముడు చెప్పింది. ఇదిగో దేవతల్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకోమను, వీళ్ళు వీళ్ళ పని వీళ్ళని చేసుకోమను, ధర్మరాజుని వాడి యాగం వాడిని చేసుకోమను, మనం వెళ్ళి మన పని మనం చేసుకుందాం. ఎందుకు? స్వార్థం, ఎవరి స్వార్థములకు వాళ్ళు పని చేసుకోవాలి అని చెప్పాడుగా, సిద్ధాంతం చేసేసాడుగా. అయితే ఆయనకి ఎలాంటి గౌరవం ఇచ్చావో అన్నగారి హోదాలో నాకు అలా చూపిస్తున్నావు కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైనా సరే మర్యాదగా నువ్వు చెప్పవయ్యా అని అన్నప్పుడు, ఏమండి, తెలిసిన విషయాన్ని తెలియకుండా చెప్పకుండా నోరు మూసుకోవడం తప్పు కాబట్టి ఇగో నేను నీకు చెబుతున్నానయ్యా అని ప్రారంభం చేస్తున్నాడు. ఏమని? వర్ణైకతైర్రవ ఏమా ఇప్పుడు బలరాముడు చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇంకా నువ్వు వివరించి చెప్పాల్సిందే ఉందయ్యా, అనవసరమైన మాటలు అని అనుకోకుండా ఎవరు మ్యూట్ చేసుకుంటే మీకు అందరికీ కూడా సుఖమండి. వర్ణై వర్ణై కతిపయైరేవ వర్ణై కతిపయైరేవ గ్రథితస్య స్వరైరివ అనంతా వాङ्మయస్యాహో గేయస్యేన విచిత్రత. వర్ణై వర్ణముల చేత అంటే అక్షరాల చేత అన్నమాట. కతిపయైరేవ ఏమండి, ఓ 50 అక్షరాలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయండి సంస్కృతంలో అక్షరాలు? ఓ 50. ఈ 50 అక్షరాల చేత ఏమండి కతిపయైరేవా కొన్నే అయినటువంటి వర్ణై కతిపయైరేవ కతిపయైరేవ కొన్నిటి చేతే స్వరైరి స్వరైహి స్వరైరివ స్వరములు అంటే ఏంటి? సప్త స్వరాలు. ఏమిటవి? సరిగమ పదనిసలు. అదే షడ్జాది స్వరాలు, షడ్జము మధ్యం ఇది అంటారుగా, రి అంటే రిషభము ఇవి చెబుతారుగా, అట్లా వీటితో గ్రథితస్య గ్రధనము అంటే కూర్చటం అండి. గ్రధనము అంటే కూర్చుట. గ్రథితస్య వాంగ్మయస్య వాక్ ప్లస్ మయము వాగ్మయము వాంగ్మయము ఈ శబ్దజాలము యొక్క
శబ్దజాలము యొక్క కేయస్యేవ విచిత్ర. గానములో ఉండే అవాంతర భేదాలు ఎన్నున్నాయ్యా? అనేకము అన్నాడు. ఇది ఏం చెప్పబోతున్నాడు మనకు అర్థమైపోయింది ఇప్పుడు. ఉన్నవి 50 మాటలు. ఏమండి? 7 రకాలైన స్వరాలు. వాటితో ఈ ఈ వర్ణాలని ఎన్ని రకాలుగా పేర్చి ఈ శబ్దాలు ఈ ఈ దీన్ని ఏమంటారు, స్వరాలని అనేక రకాలుగా మారుస్తూ ఉంటే పాట పాడేవాడి దానిలో వచ్చేటటువంటి వేరియేషన్స్ ఏంటంటే ఓ చెప్పలేనన్ని కాంబినేషన్స్ ఉన్నాయ్యా అన్నాడు. అంచేత ఈ 7 స్వరాలతోటే ప్రారంభం చేసిన ఎన్ని రకాల రాగాలు ఉన్నాయి? ఆ రాగాలు ఎన్ని ఉన్నాయో మనం చెప్పలేదు, ఓలడు ఉన్నాయి. ఎన్ని రకాల శబ్దాలు ఉన్నాయి? అబ్బో, ఈ 50 వర్ణాలతో ఎన్ని రకాలైన శబ్దాలైనా పుట్టించవచ్చు. మరి ఇన్ని రకాల అవాంతర భేదాలు, అనంతములైన అవాంతర భేదాలు ఉండటం విచిత్రం కదా. అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? మీరు ఉద్ధవుడు మాట్లాడిన మొట్టమొదటి మాట ఏమిటో ఒకసారి తీయండి అమ్మా. ఉద్ధవుడు మాట్లాడటం ప్రారంభం చేసిన, ఇది కొంచెం చాదస్తంగా చెప్పుకుందాంలేండి. ఉద్ధవుడు మాట్లాడి ఎక్కడ ప్రారంభం చేశాడు? ఇది సంప్రతి 68. 69. 68 నిసమ్యతాశేష గవీర భీతోజోజక శిష్యాయ బృహతాం పచ్చు ప్రస్తావముద్దిశ్య అని. తర్వాత భారతీ మహితాధార మదానుద్ధతముద్ధవ తథ్యా. ఇలా కృష్ణుడు కనుసేగ చేసిన తర్వాత ఉద్ధవుడు అర్ధగౌరవం కలిగినటువంటి వినయపూర్వకమైన మాటలు చెప్పదొడిగాడు. ఇది ఎన్నో శ్లోకము? 69. 69 అయిన తర్వాత ఏమన్నాడు? బలభద్రుడు చెప్పిన తర్వాత ఉత్తరం ఇక్కడి నుంచి జాగ్రత్తగా పట్టుకోండి అమ్మా. ఈ 70వ శ్లోకం నుంచి ఉద్ధవుడి మాటలు ప్రారంభమవుతాయి. ఈయన వ్యంగ్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడి నుంచి మాట్లాడేది ఉం? ఏం చెప్పాడు ముందు? ఉత్తరం చదువు రాసి మళ్ళీ చదివినట్టు ఉంటుంది అన్నాడు ఒకటి. అయిన తర్వాత ఏమన్నాడు? ఉన్నవి 50 మాటలు, 7 వర్ణాలు, అనంతమైన రాగాలున్నాయి అన్నాడు. ఈ మాట ఎందుకు అనాలండి? ఆలోచించండి కొంచెం. తర్వాత అది అయిన తర్వాత ఏమంటున్నాడు అంటే, ఇక్కడ ఏం చెబుతున్నాడు ఆయన అంటే, ఇన్ని అవాంత భేదాలు ఉండటం విచిత్రం కదా అన్నాడే తప్ప ఇంకేం మాట్లాడలే. అంటే ఏంటన్నమాట? ఎన్నో అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఒకటే విషయం సాల్వ్ చేసేందుకు ఎన్నో రకాల చెప్పిన ఉపాయాలు దాంట్లో ఉండొచ్చు. అభిప్రాయ భేదాలు ఉన్నాయని చెప్పక చెప్పాడేమో అనిపిస్తుంది. కరెక్ట్ గా చెప్పారు. అంతేకాదు, ఆయన చెప్పదలుచుకుంది చెప్పినా నేను చెప్పే కూడా ఇంకా ఉన్నాయి అని. ఇప్పుడు మనకు ఉన్నటువంటి 2 సమస్యలమ్మా. ధర్మరాజు దాని దగ్గరికి వెళ్ళాలా, శిశుపాలుని చంపాలా, ఈ 2 టాపిక్స్. ధర్మరాజు వెళ్ళక్కర్లేదు, వీడిని చంపాలని చెప్పి డిసైడ్ చేసాడు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ, ఒక పిచ్చి ఉదాహరణ చెబుతా. మీ తెలివితేటలకి పరీక్ష. ఇందులో పరీక్ష లేవు, వాళ్ళ ఊరికే సరదాగానే మాటలు, వాటిని పట్టుకోవచ్చుకోండి నిజంగా. ఏంటంటే, ఇప్పుడు నేను రోడ్డు సెంటర్ లో ఒక పెట్టె పెట్టుకుని నుంచునున్నా. నేను రోడ్డు సెంటర్ లో ఒక పెట్టె పెట్టుకుని నుంచునున్నా. మీరు మీరు కాదండి. అయితే మీరు స్కూటర్ మీద వస్తున్నారు, మా నరసింహారావు గారు స్కూటర్ మీద వస్తున్నారు అనుకుందాం కాసేపు సరదాగా. వస్తుంటే చేతి ఏంటి నరసింహారావు గారు ఎటు వెళ్తున్నారు అంట. కాదు, ఏమంటే నరసింహారావు గారు ఏంటి సంగతులు అంట. ఆయన ఆపి ఏమిటి సంగతులు అంట. నేను బస్ స్టాండ్ వైపు వెళ్ళట్లేదండి అంటాడు ఆయన. అసలు నేను అడిగింది ఏమిటి, ఆయన చెప్పింది ఏమిటి? ఆయన నేనేం అడిగానమ్మా, ఏమిటండి సంగతులు అన్నా. ఆయన అసలు బస్ స్టాండ్ గురించి నేను మాట్లాడానా? లేదు.
మరి ఆయన ఎందుకు చెప్పాడు మాట బస్ స్టాండ్ గురించి పోయి వెళ్ళట్లేదండి అనో రైలు స్టేషన్ అంటే వెళ్ళట్లేదనో? మీరు పెట్టె పట్టుకొని తర్వాత వచ్చినందుకు లిఫ్ట్ క్వశ్చన్ అడిగి అదేనేమో ఉండొచ్చు అని అని. ఆయన రెడీగా మీరు రెడీ అయ్యి ఎస్, వెళ్తున్నారు కదండి. అది చూసి కనుక రెడీ. ఇక్కడ మనం సందర్భాన్ని అర్థం బట్టి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పెట్టే పట్టుకోవడం ఇవన్నీ ఒకసారి పక్కకు పెట్టండి. నేను అండ మాట, వాచ్యము, నా నోట్లోంచి వచ్చిన శబ్దం ఏమిటి అంటే, ఏమిటండి సంగతులు? ఆయన అవన్నీ వదిలేసి, ఏమిటండి సంగతి వదిలేసి, నేను రైలు స్టేషన్కి వెళ్ళట్లేదు, బస్ స్టాండ్కి వెళ్ళట్లేదు, అటు ఇటు వెళ్ళట్లేదు, ఆటో వైపు ఏదో చెప్పాడు ఆయన. అంటే దీన్ని ఏమంటారు? ఈ ఇచ్చిన మాట్లాడిన శబ్దాలని వదిలేసి కొత్త అర్థం చెప్పటాన్ని వ్యంగ్యార్థము అంటారు. ఓకే. చాలా మంది తెలియదని చెబుతున్నారు, కొంతమంది తెలిసి ఉండొచ్చు. వ్యంగ్యము, లక్షణ, వాచ్య తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియదు కానీ చెబుతున్నారు. దీన్ని వ్యంగ్యార్థము అంటారు. ఇగో ఇప్పుడు ఈయన చెప్పింది కూడా ఆ వ్యంగ్యార్థం అనమాట. అది చెప్పడం కోసం ఈ కథ. ఏమిటి వ్యంగ్యం ఇందులో? బలరాముడు ఉన్నవి 4 మాటలే అయినా, అక్షరాలు 50 అయినా, ఎన్నో రాగాలు, ఎన్నో గీతాలు, ఎన్నో రకాలు ఉన్నాయి కదా. ఆశ్చర్యం కదా. అంటే బలరాముడు ఎంత చెప్పినా నేను చెప్పేది కూడా ఉందయ్యా, గుర్తుపెట్టుకో కృష్ణ అని చెప్పడం అనమాట. దానిలోంచి తీయాల్సిన అర్థం ఏంటంటే, బలరాముడు చాలా చక్కగా చెప్పాడే అనుకున్నప్పటికీ కూడా నేను చెప్పవలసింది కూడా ఉన్నది కనుక, అతను చెప్పినది సరికాదు కనుక నేను చెప్పాల్సి ఉన్నది అన్నది అందులో ఉన్నట్టు వ్యంగ్యం. ఇక్కడ వ్యంగ్యం ఏమిటంటే, ఆయన చెప్పేశాడు కదా, పేపర్ మీద రాసి చదవడం ఎందుకు అని అన్నావు కదా, అయినా మొదలెట్టావు కదా. అంటే ఏమిటి? నువ్వు చెప్పింది తప్పురా అబ్బాయి, ఎందుకు తప్పు నేను చెబుతా కాసేపట్లో నీకు అని ఉద్ధవుడు అన్నట్టుగా మనం దాన్ని దీన్ని ఏమంటారు? వ్యంగ్యార్థము అంటారు. అయిన తర్వాత ఏమంటున్నాడు ఈయన? బహ్వపి స్వేచ్ఛయా కామం ప్రకీర్ణమభిధీయతే అనుజ్జితార్థ సంబంధ ప్రబంధో దురుదాహర. స్వేచ్ఛయా గురుగారు బహ్వపి. మధ్యలో ఫీజ్ అవుతున్నారు మీరు అమ్మా, మాటలు అవి. బ్రేక్ అవుతుంది, ఏమన్నా వాయిస్ బ్రేక్ మీరు అవుతుంది. మధ్య ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుందా? వాయిస్ అవి. ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుందా? అవునండి, మాటలు బొమ్మ. అవును గురువు గారు. అవుతోందండి, అవుతుంది. బానే ఉందే నెట్ స్పీడు. నాకు బాగానే వస్తుందండి. మాకు బానే వస్తుందండి. సరే బాగానే వినిపిస్తుంది సార్. బ్రేక్ అయింది, మాకు వినబడలేదు. ఓకే ఓకే. బహ్వపి స్వేచ్ఛయా కామం ప్రకీర్ణం అభిధీయతే అనుజ్జితార్థ సంబంధ ప్రబంధో దురుదాహర. స్వేచ్ఛయా అంటే తమ యొక్క బుద్ధి కొలది, తమకెంత తోస్తే అంత. ప్రకీర్ణం అంటే, ప్రకీర్ణం అంటే యుక్తియుక్తము కానటువంటిది. బహ్వపి ఎంత గొప్పదైనా, కామం ఇష్టం వచ్చినట్లుగా చెప్పబడితే, కింతు అంటే అది రాసుకోవాలి, కింతు అని మనం అక్కడ చదువుకోవాలన్నమాట. కానీ అనుజ్జితార్థ సంబంధ, విడువబడనటువంటి అర్థ సంబంధము అంటే చెప్పవలసిన విషయాలతో కూడా కలిగిన ప్రబంధ సందర్భము దురుదాహర చెప్పటం కష్టము. అంటే ఏమీ లేదండి, ఇది సరి అయిందా కాదా, ఇది యుక్తియుక్తమైందా కాదా అనే వివేచన గనక చెయ్యకుండా, ఇది కరెక్టా రాంగా, ఇది చెప్పచ్చా చెప్పకూడదు, ఇది అనొచ్చా అనకూడదా, ఇది ఇలా చెయ్యొచ్చా చెయ్యకూడదా అనే ఆ యుక్తియుక్తమైన విచక్షణని గనక లేకుండా
నోటికి మనసుకి ఏది తోస్తే అది, అంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడచ్చు, తప్పేం లేదు. కానీ ఒక విషయాన్ని చక్కగా అవతల వాడికి బోధించాలనుకోండి, నాలా పాఠం చెప్పకూడదు. అంటే ఇలాంటి పెట్టుబడికి వెళ్ళాను, నరసింహారావు కనపడ్డారు, ఇవన్నీ ఎందుకండి చెప్పండి పాఠం చెబుతున్నప్పుడు. సరే. ఉమ్, అంటే చెప్పదలుచుకున్నప్పుడు, చక్కగా బోధించదలుచుకున్నప్పుడు సందర్భానుకూలంగా చెప్పటం అన్నది చాలా కష్టమైనది. దురుదాహర, చాలా కష్టమైనది, దుష్కరమైనది. అందుచేత ఇక్కడ ఏమిటవుతోంది, ఏమండోయ్, నోటికొచ్చి ఆలోచించకుండా మంచిదా కాదా అని ఎంతైనా మాట్లాడచ్చు గాని, సరి అయిన పద్ధతిలో సందర్భానుకూలంగా మాట్లాడటం అన్నది మాత్రం అంత తేలిక కాదండి అన్నాడు. అంటే ఏంటి, బలరాముడు చాలా తెలివిగా చక్కగా సందర్భోచితంగా మాట్లాడాడు అని పైకి స్తుతి చేస్తూ, అసలేమిటి వాడు వ్యంగ్యం. చెప్పిందంత ఎవరు అన్నారు మధ్యలో, బలరాముడు చాలా గొప్పగా ఎందుకు ముందు చెప్పాడుగా, ఆయన చెప్పిన తర్వాత నేను చెప్పేది ఏముందండి అని. కనుక బలరాముడు చాలా గొప్పగా చెప్పడం చాలా కష్టం అండి అట్లా మాట్లాడటం, కానీ మాట్లాడాడు అని అన్నట్టుగా పైకి కనపడుతున్నా, ఆయన చెప్పిందంతా ఏమీ కరెక్ట్ కాదు అనే ఒక నింద. అంటే పైకి స్తుతి కనపడుతోంది, లోపల నింద కనపడుతోంది. ఇలా స్ఫురించేలా మాట్లాడుతున్నాడు ఉద్ధవుడు. తర్వాత మ్రదీయసీమపి ఘనామనల్పగుణ కల్పితాం విస్తారయంతి కుశలాశ్చిత్రాం వాచం పటీమివ. కుశలాహ అంటే మంచిగా మాట్లాడటంలో దిట్టలైన వారు, మంచి మాటకారులు అనమాట మన భాషలో చెప్పాలంటే. మ్రదీయసీమపి అంటే చాలా తేలికైనది, మృదువైనటి, మ్రదీయసి మృదువైనదైనప్పటికీ, ఘనాం అందులో అర్ధగౌరవం బాగా కలిగినట్లు, అంటే అనల్పమైనటువంటి అర్థాలని కల్పించుకుంటూ, గుణ కల్పితాం అంటే శ్లేషాదులతోటి కావ్యాల్లో గుణాలతో కూర్పబడి, అంటే మంచి బాగా చేయబడినటువంటి, చిత్రం అంటే శబ్ద వైచిత్రి కలదినటువంటి, వాచం వాక్కును, పటీమివ పటము అంటే వస్త్రం అండి, పటీమివ బట్టను పోలే, విస్తారయంతి. ఇప్పుడు నేతగాళ్ళు బట్టలు నేస్తారండి, మనం చొక్కా వేసుకున్నాం, ఏదో చీర ఉంది, బట్ట ఉంది, ఏవో ఉన్నాయి, చూడటానికి ఎంత బాగుంటుంది. రంగురంగుల గుడ్డలు ఉంటాయి, రంగురంగుల ఆకారాల్లో వస్తాయి, గట్టిగా ఉంటాయి, కట్టుకుంటే ఒళ్ళంతా కప్పుతుంది. కానీ ఎలా తయారు చేశాడే, ఆ సన్నటి దారాలతో చేశాడు అవన్నీ. అంటే ఈ నేతగాళ్ళు ఏ విధంగా అయితే సన్నగా ఉన్న మంచి మంచి నూలు పోగులతో మెత్తదనము కలిగినటువంటి బట్టలని, రంగురంగుల బట్టల్ని నేయటం ఎంత తేలిగ్గా చేస్తారో, చాకచక్యంగా చేస్తారో, మాటకారులు కూడా మృదువులైన అంటే చాలా మెత్తగా హాయిగా వినపడేలా ఉండే మాటలతో, విశేషమైన అర్థాలు కలిగి శ్లేషలతోటి ఉన్నటువంటి దాంతో, అనేక శబ్ద వైచిత్రులతోటి చేస్తారు అని చెప్పటంలో వాళ్ళకి సామర్థ్యం ఉన్నది అని చెప్పటం లక్షణం ఇక్కడ. ఇవన్నీ బలరాముణ్ణి ఇండైరెక్ట్ గా తిట్టడమేనండి. విశేష విదుష శాస్త్రం, విశేష విదుష శాస్త్రం యత్తవో గ్రహ్యతే పురా హేతు పరిచయ స్థైర్యే వక్తుర్గుణనికైవ సా. విశేష విదుష, విశేష విదుష అంటే బాగా తెలివిగలైనటువంటి వాడు, విశేషములైనటువంటి విశేషమైన జ్ఞానము కలిగిన వాడు. గురుగారు విశేష విదుష
తవ విదే అంటే బాగా తెలివి మంచి జ్ఞానము కలిగిన విశేషమైన జ్ఞానము కలిగిన నీకు నీ యొక్క పురహ నీ ముందర శాస్త్రం అంటే నీతి శాస్త్రం ఉద్గ్రాహ్యతి ఉద్గ్రాహ్యత ఇతి యత్ నీకేమో నీతి శాస్త్రములో విశేషమైన పరిజ్ఞానం ఉంది. ఇక్కడ నీతి శాస్త్రము అంటే రాజనీతి శాస్త్రము అని అర్థం చెప్పుకోవాలండి మనం. అంతేగాని ఆయన ఎవడు పంచతంత్రంలో విష్ణు శర్మ చెప్పిన నీతి శాస్త్రం కాదు ఇక్కడ మనం చెప్పుకునేది. ఒక విధంగా అది కూడా నీతి శాస్త్రం ఇదే చెప్పాడు, రాజుల్నే తయారు చేశాడు ఆయన. సరే, నీకు రాజనీతి శాస్త్రంలో బాగా విశేషమైన జ్ఞానం ఉందయ్యా. అలాంటి నీ ముందర ఉద్గ్రాహయతి యత్ నీ ముందు మేము ఉపాసించడం అనేది ఏదైతే ఉందో చూశావో సా అది వక్తుహు అంటే ఉపన్యసించేటటువంటి వాడి యొక్క పరిచయ స్థైర్యే హేతు గుణనికైవా. అంటే ఏం లేదండి, ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు చెప్పమని, నేను చెబుతున్నా. నేను చెప్పడం ఎలా, నీకు ఉపన్యాసం చెప్పాలి కదా, నేనేంటో నా మనసులో భావం చెప్పాలిగా. ఇది ఎట్లాంటిదయ్యా నాయన అంటే, నీకు ఆల్రెడీ నువ్వు విశేషమైన జ్ఞానం కలిగిన వాడి రాజనీతి శాస్త్రంలో. అలాంటి నీ ముందు మాట్లాడటం ఏదైతే ఉన్నదో అది నేను నేర్చుకున్న విద్యని నేను మళ్ళీ రూఢిపరచుకోవటం కోసమని నీ ముందు ప్రాక్టీస్ చేసుకుంటున్నాను అన్నమాట. నా అభ్యాసం దృఢపరచుకోవటం కోసం మాట్లాడుతున్నట్లు అని. ఇప్పుడు నేను మీకు పాఠం చెబుతున్నట్లు. మేము పరీక్షలు రాసినప్పుడు చదవకుండా 36 మార్కులకి పాస్ అయిపోయి ఇప్పుడు ఏదో పెద్ద తెలిసిన వాళ్ళలాగా చెప్పేస్తున్నాం చూసారు, శిశుపాల వద చదువుకోవడం కోసం అనమాట. అట్లా ఇది ఏమిటి అంటే మాటి మాటికి నేను అభ్యాసం చేసుకోవడానికి మాట్లాడటమే తప్ప నీకు తెలియని విషయాన్ని నేనేం చెప్పట్లేదు అని ఇక్కడ తాత్పర్యంగా చెప్పాడు. గురుగారు అంటే అన్నీ నీకు తెలుసు. గురుగారు ఒక డౌట్ అండి. అమ్మా శ్లేషాదులు అంటే ఏంటి? కావ్య గుణం ఏదమ్మా శ్లేషాదులు కావ్య గుణాలు అంటే ఏంటి అంటే? అర్థం కదా. శ్లేషాదులు అని రాశారు కదండి. అదే శ్లేష యమకాది గుణములతో అని అన్నారు. అవంటే ఏ ఏ అలంకారాలు శ్లేష అవన్నీ అమ్మా చెప్తా. అలంకారం క్లేశ అలంకారములు అంటారు. ఇప్పుడు నవ పుష్పాణి అన్నాం అనుకో అమ్మ కాసేపు. ఉమ్మగారు గురుగారు నవ పుష్పాణి అన్న అంటే ఏమిటి? కొత్తదైన కొత్త అంటే అప్పుడే పూసిన పుష్పాలు అనుకోవచ్చు, 9 పుష్పాలు అనుకోవచ్చు. ఎట్లా వచ్చా 2 అర్థాలు? అంటే నవ అంటే నంబర్ లా తీసుకుంటే 9 పుష్పాలు అని వస్తాయి కదా మాది. నవ అంటే కొత్త అని కూడా వస్తుంది. యమకం డిఫరెంట్ అర్థాలు కాదమ్మా, యమకం కాదు ఇక్కడ. అది శ్లేష. శ్లేష 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 2 అర్థాలు. మాగే అంటే గత మనకి వచ్చింది. శ్లేష శ్లేష మాగే గతం వయః ప్రియంగత అని వచ్చింది కవితలో. ఏమండి? శ్లేష అర్థమైందమ్మా? అర్థమైందండి. యమకము అన్నారు అనుకోండి, ఒకే మాటి మాటికి రావటం. అచ్చా అచ్చా. ఎట్లా? అడిగెదనని కడుబడిజను అడిగిన తన మగుడనుడు వడని నడయుడగున్ వడి సిడి ముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమన అడుగిడు నెడలన్ అన్నాడు పోతన. అవునండి. లక్ష్మీదేవి విష్ణుమూర్తి పరిగెత్తుకెళ్తున్నట్ట గజేంద్ర మోక్షంలో రక్షించడానికి. నా మొగుడు నాకు చెప్పకుండా పారిపోతున్నాడని చెప్పి ఆవిడ కోపం వచ్చింది. అందుకని ఎక్కడ పోతున్నావయ్యా సావే అనటానికి వెనక బయలుదేరింది. అడిగేదనని కడువడిజను ఆ డకారాన్ని చూడండి అక్కడ. అడిగేదనని కడువడిజను అడిగిన తన మగుడనుడు వడని నడయుడగున్. అడిగిన వీడు చెప్పడం పాడలేదని చెప్పేసి చెప్పండి. నా దగ్గర ఇక్కడ లేవు. అవును అడగండి. మామిడి లేదు అక్కడ.
ఇక్కడైతే ఏం లేవు. అడిగినా చెప్పడు. అడిగిన తన మగుడ నుడువడని నడయుడగు నడక ఆపేసింట. అలా అని వెళ్లకుండా ఉందా? వడి వడి సిడిముడి తడబడ. సిడిముడి అంటే చిరు కోపము. చిరు కోపంతో వడి వడి గబగబా వెళ్తూ సిడిముడి ఆ చిరు కోపంలో గబగబా నడవడంతో తడబడి ఏం చేసింట? అడుగీడు ఓ అడుగు ముందుకేస్తుంది. అడుగీడదు మళ్ళీ ఆగిపోతుంది. జడిమ ఆ స్త్రీ లక్ష్మీదేవి అడుగీడు నెడల అడుగులు వేసే సందర్భంలో అని చెప్పాడు. కనుక ఇట్లా నడిస్తే యమకం. ఏమండి, ఆమె ముఖం ఇత్తడి సిబ్బి వల్ల కాదు చంద్రబింబం వలె ఉన్నది అన్నాం అనుకోండి. మాకు 4వ క్లాసులో మా సార్ చెప్పిన ఉదాహరణ అమ్మా ఇది. ఉపమానాలంకారం చెబుతూ రే ఉపమాలంకారం అంటే అందమైన ఉదాహరణ చెప్పాలి, గుండ్రంగా ఉంది కదా అని చెప్పి ఆవిడ ముఖం ఇత్తడి సిబ్బిలా ఉంది అనకు అన్నారు. 4వ క్లాసులో చెప్పారు. అది ఇప్పటికీ అలాగే గుర్తుంది. కనుక ఆవిడ ముఖము చంద్రబింబములా ఉంది అంటే ఉపమాలంకారం, కాకపోతే కాదు, గుర్తుపెట్టుకో. అట్లా అప్పుడు ఇత్తడి సిబ్బి అంటే ఏమిటో తెలియదు, తర్వాత తెలిసి అది చొక్క పోతా అని చెప్పి. సరే, అయితే ఇవి అలంకారాలు. ఏమండి, వాళ్ళ ఇంట్లో కిటికీలకి సూర్యచంద్రులు రాకపోకకి అడ్డుపడుతున్నాయి అని అన్నారు అనుకోండి, అది ఉత్ప్రేక్ష అలంకారం. ఇట్లా అనేక అలంకారాలు ఉన్నాయి. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. అబ్బమ్మ ఇక్కడ ఇంతకి ఎందుకు వెళ్ళాం ఇదంతా? అమ్మాయి అడిగిందనే. తెలుగు శ్లేష అన్నది. రైట్. అంచేత నీ ముందు మేము మాట్లాడటం ఏమిటయ్యా అంటే, మా పాండిత్య ప్రకర్ష ప్రదర్శించడానికి కాదు, మాకు ప్రాక్టీస్ చేసుకోవడం కోసం మాత్రమే అని ఇలా ఆయన చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక్కడ దాకా చెప్పడం అయింది. ఇప్పుడు తన అభిప్రాయాన్ని చెప్పడం ప్రారంభం చేస్తున్నాడు. ఏమిటది? ప్రజ్ఞోత్సాహ ప్రజ్ఞోత్సాహవతా స్వామి యతేతాధాతుమాత్మని తౌ హి మూలముద్వేష్యంత్యా జిగీషోరాత్మ సంపద. అతః అందువలన స్వామి అంటే ఓ కృష్ణ పరమాత్మ, ఓ ప్రభు, ప్రజ్ఞోత్సాహో 2 విషయాలే చెప్పాడు ఇక్కడ. ప్రజ్ఞ, ఉత్సాహము. ప్రజ్ఞ అంటే ఏమిటి? ఆలోచన శక్తి. మంత్రశక్తి అంటారు. మంత్రాంగము అంటే ఆలోచన అండి. ఆలోచన శక్తి, ఉత్సాహం. ఉత్సాహం అంటే ధైర్యం కలిగి ఉండటం. ఇవి 2 కూడా ఆత్మని తన యందు ఆధాతం అంటే సంపాదించుకొంటకి యతేత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ శ్లోకము కేవలం బలరామకృష్ణుల కోసం చెప్పింది కాదండి, మనకు కూడా పనికొస్తుంది. జాగ్రత్తగా ఆలోచించండి. కొన్ని శ్లోకాలు మనకి నిత్యకృత్యంలో ఆచరణలో పెట్టుకోవడానికి పనికొచ్చే మంచి మాటలు దొరుకుతాయి ఇందులో. ఎవడైతే జయాన్ని కోరుకుంటాడో కనుక ఉత్సాహాన్ని ఆఘాతం సంపాదించుకొనకు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఎవరు? ఎందుకుట అంటే తౌ. ఏమిటా తౌ అంటే ఏంటి? తౌ అనేది ద్వివచనంలో ఉంది. ఏమిటా 2 మాటలు చెప్పినవి ఏమన్నా ఇక్కడ అంటే ఆలోచన, మంత్రశక్తి. ప్రజ్ఞోత్సాహములు. అంటే ఆలోచన, ఉత్సాహము, ధైర్యము, ఇవి 2 కూడా ఉదేశ్యంత్యాహ అంటే వృద్ధి పొందుతున్నప్పుడు జిగీష అంటే జేతుమిచ్చా జిగీష. జేతుమిచ్చా జిగీష అంటే గెలవాలనేటటువంటి కోరిక కలిగినటువంటి వాడికి ఆత్మ సంపద అంటే తన శక్తి కింద, అంటే తన సంపదకి మూలం అన్నాడు. అంటే ఎవడైనా జయం కోరుకోదలుచుకుంటే తన సంపదని పెంచుకోవాలి.
ఈ నీ సంపద ఏమిటయ్యా గెలవాలనుకుంటే అంటే ఆలోచన, ఉత్సాహము, ఈ రెండూ కూడా బాగా కలిగి ఉండాలి. బలరాముడు ఏం చెప్పాడండి? మనకు కేవలం ఉత్సాహం ఉంటే సరిపోతుందని చెప్పాడు. ఇవన్నీ కదా మన తదుపరి వాళ్ళందరూ రెడీ. ఆనందాన్ని ఎవరో ఏదో మాట్లాడేస్తారు. ఎవరు సుబ్రహ్మణ్యం గారు, నేను మ్యూట్ చేశా కదా, మళ్ళీ అన్మ్యూట్ చేసి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఉమ్. ఆయన ఏం చెప్పాడు? ఇది కరెక్ట్ టైము, మన సేనలందరూ వేరే ఉత్సాహంలో ఉన్నారు, ఎప్పుడు పోయి కొడదామా తందామా అన్నట్లు అని చెప్పాడు కదా లాస్ట్ లో. అందుకని ఆయన ఓన్లీ ఉత్సాహం ఉంటే సరిపోదు, బుద్ధి కూడా ఉండాలి అంటే ఇప్పుడు బలరాముడికి ఏం లేదనమాటనమ్మా. బుద్ధి అనకూడదు. బలరాముడికి లేదని ఏం లేదు. బుద్ధి లేదని నోటితో ఆలోచన శక్తి లేదని నోటితో అన్నాడా మాట? అనలేదు. అనలేదు. ఇండైరెక్ట్ అని దీన్నే వ్యంగ్యం అంటారు. వ్యంగ్యం. ఏమండి? కనుక ఈ రెండు ఉండాలి అంటే కేవలం ఉత్సాహం మాత్రమే ఉంటే మనకి సరిపోదు అన్నయ్య అని చెప్పాడు అక్కడ. అట్లాగే దానికి అవి ప్రభు రెండు ఉంటే శక్తి ఒక్క నిమిషం అలివేలు మంగమ్మ గారు, ఒక్క నిమిషం మనం మాట్లాడుతున్నాం. ఎందుకు ఉండాలట రెండు? ఎవరయ్యా? ఉత్సాహంతో పాటు ప్రజ్ఞ కూడా ఉండాలని చెప్పాడు కదా, ఎందుకు ఉండాలట రెండు? ఈ రెండు ఉండటం వల్ల వచ్చే లాభం ఏమిటి అనే విషయాలు మనకి తెలియాలిగా. అంచేత సోపధానం ధియం ధీరాః స్థేయసీం ఖట్వయంతి యే తత్రానిశం నిషణ్ణాస్తే జానతే జాతు శ్రమం అని తర్వాత చెబుతున్నాడు. ధీరాః అంటే బుద్ధిమంతులైన వాళ్ళు, సోపధానం అంటే యుక్తియుక్తమైనటువంటి, స్థేయసి స్థేయసి అంటే చంచలముగా లేనటువంటి, గట్టిగా ఉన్నటువంటి అయినటువంటి ధియం బుద్ధిని, ఖట్వయంతి అంటే ఖట్వము అంటే మంచం అండి, ఖట్వాంగం అంటే మంచం కూడండి. ఖట్వం ఏంటంటే ఇగో ఈ బుద్ధిని, ఈ బుద్ధిని ఎట్లాంటిది? చంచలముగా లేనటువంటి బుద్ధిని ఎలా చేసుకోవాలట? బుద్ధిమంతులైన వాళ్ళు తమ యుక్తియుక్తములను సోపధానం, ఉపధానం, సోపధానం. ఉపధానం అంటే ఏమిటి? విశేషమైనటువంటి, లేదా దిండు అని కూడా అర్థం చెప్పచ్చు. దిండు, పిల్లో. దిండు అని అర్థం చేస్తే ఖట్వంగా అంటారు కదా, అందుకని మంచంలాగా ఎవడైతే అంటే స్థిరమైన మంచం, అటు ఇటు కదిలిపోని మంచంలాగా బుద్ధి ఎవరికైతే ఉంటుందో వారు తత్ర ఆ బుద్ధి వల్ల, ఆ బుద్ధి అనే మంచం చేత అనిశం ఎల్లవేళలా, నిషణ్ణాః శ్రమించని వారై, జాతు ఒకప్పుడు ఉన్నటువంటి శ్రమం అలసటను జానతే ఎరుగరు. అంటే ఏమిటి అంటే ఎప్పుడూ కూడా మంచి మంచం మీద విశ్రాంతి తీసుకునే, నిశ్చింతగా పడుకునే పురుషుడికైతే ఏ విధముగా అయితే తాను చేసినటువంటి బడలిక, శ్రమ ఇవన్నీ ఉన్నాయో అవి మంచం మీద పడుకోగానే హాయిగా విశ్రాంతి తీసుకుంటే ఆ శ్రమ తగ్గుతుందో, అలాగే ఎటువంటి చంచలత్వము లేని బుద్ధి కలిగినటువంటి ప్రజ్ఞావంతుడికి ఎన్ని కష్టాల కాలం వచ్చినా కూడా ఆ కష్టాలు వాడికి తెలియవు. కనుక కేవలం ఉత్సాహం కాదయ్యా, ప్రజ్ఞ కూడా కావాలి అని విశేషమైనటువంటి, ఇక్కడ మంచంతో పోల్చాడు కాబట్టి ఇక్కడ ప్రజ్ఞకి పనికొచ్చే పదము. అమ్మ ఉమగారు వింటున్నారా? నేనా ఉమా, గురుగారు? నేనండి. నేను ఇందాక చెయ్యొద్దు మాట్లాడు. శ్లేష యమకాలు అడిగిన ఉమా జంప్. ఇక్కడ సరే, శ్లేష కదండి. శ్లేష కాదమ్మా, ఒక్క నిమిషం. ఆవిడ ఉమ్మగారు ఉన్నారా అని అడిగా. అందుకే ఇక్కడ పరుపుని దిండుని చెప్తున్నాడు అదే పదంతో.
అదే పదంతో బుద్ధి ప్రజ్ఞని వాడుకోవాలని చెబుతున్నాడు. అది గమనించండి. అలా ఆ శ్రమ మనకు ఉండదయ్యా అని చెప్పాడు. అయిన తర్వాత ఇప్పుడు మనకి ప్రజ్ఞ ఉండాలని చెప్పాడు, ఉత్సాహం ఉండాలని చెప్పారు. ఎవరికి ఉత్సాహం ఎవరు చెప్పారు? ఇద్దరు చెప్పారు. బలరాముడు చెప్పాడు, ఉద్ధవుడు. బలరాముడు చెప్పాడు, ఉద్ధవుడు చెప్పాడు ఉత్సాహం ఉండాలని. కానీ ఈయన చెప్పిన అడిషనల్ క్వాలిటీ ఏమిటి? ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ యొక్క ఇంపార్టెన్స్ చెబుతూ ప్రజ్ఞ ఉంటే ఏమిటి లాభం అన్నాడు? శ్రమ తెలియదు అన్నాడు. ఇప్పుడు లేకపోతే ఏమిటవుతుంది? అదొకటి చెప్పాలిగా మరి. పోలేవా, లేకపోతే మనకేంటి అంటావేమో అని ప్రజ్ఞ ఉన్నవాడికి లేనివాడికి తేడా చెబుతున్నాడు. ఏమిటది? స్పృశంతి శరవత్ తీక్ష్ణ స్తోకమంతర్విశంతి చ బహుస్పృశాపి స్థూలేన తీయతే బహిరశ్మవత్ అని తర్వాతి శ్లోకాన్ని చెప్పాడు. తీక్ష్ణాహ అంటే కొంచెం చురుకైన వాళ్ళు. చురుకైన వాళ్ళు ఏం చేస్తారట? ఎలా? శరవత్, శరములాగా అంటే బాణములాగా. స్తోకం, స్తోకం అంటే కొంచెము. అస్తోకం అంటే, అస్తోకం అంటే విశేషముగా. ఏమండి? సరే, కొంచెము. స్పృశంతి తాకుతారు. అంతః అంటే కార్యము యొక్క లేకపోతే శరీరము యొక్క. తాకేం చేస్తారు అంటే ఆ శరీరంలో చొరబడతారు. బహుస్పృశాపి అనేక చోట్ల ఎక్కడ పడితే అక్కడ ముట్టుకున్నప్పటికీ స్థూలేన, స్థూలేన అంటే కనుక బుద్ధి లేని వాడి చేత లేదా లావైన దాని చేత. లావైనది ఏమిటి? అశ్మవత్ అంటే రాయిలాగా. ఏమవుతుంది? రాయి రాయి కొడితే ఇప్పుడు బాణం సన్నగా ఉంది, చురుగ్గా ఉంది, నెమ్మదిగా తగిలి లోపలికి దూసుకుపోయింది. రాయితో కొడితే ఏమైంది? బయట తగిలింది, కింద పడింది, లోపలికి పోలే కదా. కనుక వాడిగా ఉన్న బాణంతో గనక కొంచెం తగిలినా శరీరం లోపలికి పోయి తీవ్రంగా గాయం చేస్తుంది. చురుకైన బుద్ధి గలవాడు కొద్ది ప్రయాస చోతుంటే గొప్ప కార్యాన్ని సాధించగలుగుతాడు. అంటే బుద్ధి గురించి ఇంపార్టెన్స్ చెప్పాడు ఇక్కడ. బుద్ధి లేనివాడు ఉన్నాడు అనుకోండి, పెద్ద రాయి శరీరం అంతా తాకినా కూడా లోపలికి చొరబడలేదు. మందబుద్ధి గలవాడు ఎంత కష్టపడ్డా కార్యాన్ని సాధించలేడు అని ఇక్కడ మనకి చెప్పదలుచుకున్నటువంటి తాత్పర్యం అని అట్లా చెప్పి స్పృశంతి శరవత్తీక్ష్ణ స్తోకమంత విశంతి చ బహుస్పృశాపి స్థూలేన స్థీయతే బహిరస్మవత్. అయిన తర్వాత ఏమంటున్నాడండి? ఇప్పుడు ఇంతకీ ఈయన దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు? బుద్ధి మీద చేస్తున్నాడు. ఆరభంతేల్పమేవాజ్ఞా, ఆరభంతేల్పమేవాజ్ఞాః కామం వ్యగ్రా భవంతి చ మహారంభాః కృతధియః తిష్టంతి చ నిరాకులాః. అజ్ఞాః ఆరభంతే అల్పమేవ అజ్ఞాః, అల్పమేవాజ్ఞాః. అజ్ఞాః అంటే మందబుద్ధులైన వాళ్ళు. తుచ్చమేవ చిన్న పనులైనా, అధమమైన పనులైనా, నీచమైన పనులైనా ఆరభంతే మొదలు పెడతారు. కామం వ్యగ్రా భవంతి చ. వ్యగ్రము అంటే తొట్టుపాటు పడుట. కానీ వాళ్ళ కోరికకి తొట్టుబాటు పడిపోయి ఉండిపోతారు. అంటే గనక ఏ పని సాధించరు, హడావిడిగా ప్రారంభం చేస్తారు. ఆరభంతే
కానీ ఏ ముందుకు పోరు. మహారంభా కృతధియ తిష్టంతి చ నిరాకుల. గొప్ప గొప్ప పనులను ఆరంభించే వాళ్ళున్నారే, వాళ్ళు కృతధియ అంటే ఎలాగైనా తీర్చుకోవాలి, మనం అనుకున్న పని సాధించాలి అనేటటువంటి బుద్ధి కలిగిన వాడు. మహారంభా గొప్ప గొప్ప ప్రారంభించే వారు అవుతారు కానీ నిరాకులాశ్చ ఎటువంటి త్రొట్టుపాటు లేకుండా ఉన్న వాళ్ళై తిష్టంతి నిలబడతారు. అంటే ఏమీ లేదండి, బుద్ధి లేని వాళ్ళు అంత చిన్న పనైనా సరే, చిన్న పనే కానీ మొదలెట్టి మధ్యలో ఆగిపోతారు. తొట్టుపాటు చెంది ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఆగిపోతారు. అంటే వాళ్ళు చివరి వరకు వెళ్ళి విజయాన్ని సాధించరు. బుద్ధిమంతులైన వాళ్ళు గొప్ప గొప్ప పనులు చేయాలనుకున్న ఇంత పిసరు కూడా తొందరపాటు లేకుండా నిలబడి కొనసాగించి విజయాన్ని సాధిస్తారు. ఇప్పుడు ఆవేశంగా మాట్లాడిన వాడెవడు? బలరాముడు అంకుల్. బలరాముడు అంకుల్ కనుక ఇప్పుడు మందమతుల కింద లెక్కేశాడా ఆయన్ని, లేకపోతే తెలివిగల వాడి కోటాలో వేస్తున్నాడా ఉద్ధవుడు? ఇది ఆయన ఏమనట్లే, మళ్ళీ ఒక్క మాట బలరాముడు పేరెత్తట్లే, ఎక్కడ బలరామ అనట్లే, కానీ చెప్పాల్సినవన్నీ చెబుతున్నాడు. నీతి అంతా చెబుతున్నాడు. ఉద్ధవుడి నోట్లో రాజనీతి అంతా చెప్పిస్తున్నాడు జాగ్రత్తగా మనకి. అయిన తర్వాత ఉపాయమాస్తి తస్యాపి, ఉపాయమాస్తి తస్యాపి నశ్యంత్యర్థాః ప్రమాద్యతః హంతి నోపశయస్థోపి శయాళుర్మృగయుర్మృగాన్. ఉపాయం, ఉపాయమును ఆస్తిస్యాపి, ఆస్థితస్యాపి ఉపాయాన్ని అవలంబించిన వాడైనప్పటికీ ప్రమాద్యతః ప్రమాదపడేవాడి యొక్క, అంటే తప్పు పొరపాటు చేసేటటువంటి వాడి యొక్క అర్థాహ అంటే లాభాలు ప్రయోజనాలు నశ్యంతి చెడిపోతాయి. ఎట్లా? శయాళుహు అంటే నిద్రపోతైన వాడికి, మృగయుహు, మృగయుహు అంటే మృగాలు వేటాడేవాడు అనమాట. ఉపశయస్తోపి అంటే చాటుగా దాగున్నా మృగాలను నహంతి చంపలేడు. చాటుకు దాక్కుని ఏం చేస్తాడు వాడు? బాణం వేసి మృగాల్ని చంపాలి. వీడేం చేశాడు? మృగాల్ని చంపాలి కాబట్టి చాటుకు దాక్కున్నాడు, బానే ఉంది, తర్వాత నిద్రపోయాడు అక్కడ. శయాళు చక్కగా నిద్రపోయాడు కనుక చాటును దాగున్నంత మాత్రాన్ని మృగాల్ని చంపగలడా? చంపలేడు. కనుక ఉపాయాలు ఉన్నప్పటికీ, అంటే చెట్టు చాటును దాగినట్టుగా అనమాట, ఉపాయాలు ఉన్నప్పటికీ దాన్ని అవలంబించని వాడున్నాడే నిద్రపోయిన వాళ్ళలాగా, కనుక వాడు తప్పులు చేస్తాడు. దానివల్ల ఏమవుతుంది? వాడికి ఏ ప్రయోజనము సిద్ధించదు. సార్ శయాలు అంటే సన్నంతమా? ఏమండి? శయాలు సన్నంతమా కాదా? మీరు చెప్పండి. ఆలోచి ప్రత్యయం అండి, దయాళువు కృపాళువు. చెప్పండి అమ్మా. తెలియదు సార్, అందుకే అడుగుతున్నాను నేను. ఏం ప్రత్యయం అన్నారండి? ఆలోచి ప్రత్యయం కదా గురువు గారు, దయాళువు కృపాళువు శయాళువు. అంతే, మనం తద్దితాంతాలు చదివాం, గుర్తు తద్దితాంతంలో వస్తుంది, అది తద్దిత ప్రత్యయంలో వస్తుంది ఆలోచన. సరే, అయిన తర్వాత ఏమంటున్నాడు ఇంకా? ఇక తర్వాత ఇట్లా మనకి ఈయన చెప్పిన రెండు ఎలిమెంట్స్ ఏమిటి? ప్రజ్ఞ, ఉత్సాహం. ఉత్సాహం. ఈ ప్రజ్ఞ యొక్క ఆవశ్యకత ఏమిటో ఇప్పటిదాకా చెప్పాడు. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? ఉత్సాహం గురించి చెబుతున్నాడు, అవసరం యొక్క.
అంటే అబ్బాయి ఆయన ఉత్సాహం మాత్రం మాట్లాడాడు, నేను రెండూ మాట్లాడుతున్నా. ఇప్పుడు ప్రజ్ఞ గురించి చెప్పాను, ఇప్పుడు ఉత్సాహం గురించి చెబుతాను. ఏమిటది? ఉదేతు మత్యజ నీహాం రాజసు ద్వాదశన్స్వపి జిగీషరేకో దినకృదాదిత్వేషివ కల్పతే. ఇక్కడి నుంచి ఉత్సాహము అనే టాపిక్ మొదలవుతుంది కాబట్టి ఇవాటి వరకు ప్రజ్ఞ వరకు ఇక్కడ ఆపుకుందాం. ఉత్సాహాన్ని రేపు చూసి మొత్తం కంప్లీట్ చేద్దాం ఒకే స్ట్రెచ్ లో, సగం ఇటు సగం అటు కాకుండా. ఓకే. టైం కూడా అయిపోయింది. ధన్యవాదాలు సార్. ఏమ్మా? ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. గురుగారు ఇంకా నేను అడిగింది ఆత్మ సంపద అంటే తన సంపద అన్నారు. దానికి ప్రభు శక్తి కూడా కారణం ఉండాలి కదా, మూలం అయి ఉండాలి కదా. మీకు ప్రభు శక్తి అనే మాట కాదు, పృథు శక్తి అది. ఆహా. ఓకే.